अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। మనము చాందోగ్యోపనిషత్తులో 4వ అధ్యాయంలో 4వ ఖండముకు మనం చెప్పుకున్నాము. 4వ ఖండంలో సత్యకామ జాబాల యొక్క దృష్టాంతాన్ని మనం ప్రస్తావించుకున్నాము. ఆ ప్రస్థానం ఎవరికైనా విశేషంగా గుర్తుంటే చెప్పండి, ఏమైనా చెప్పండి. నేను చెప్పుకున్నా ఎవరికైనా చెప్పగలుగుతారా? మహోదయ, మీరు జాబాల సత్యకాముడు ఆ బ్రహ్మచర్యానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఆ మహర్షి మీరు ఏ కులం వారు అని అడిగినప్పుడు సత్యాన్ని చెప్పాడు. అంటే వాళ్ళ అమ్మ ఎలా చెప్పమందో అలా చెప్పాడు. ఆ సత్యపాలన నువ్వు సత్యం చెప్పావు కాబట్టి నేను శిష్యుడిగా స్వీకరిస్తున్నానని ఆ మహర్షి చెప్పినంత వరకు చెప్పారు మహోదయ. ఆ తర్వాత కొన్ని ఆవుల్ని ఇచ్చి 1000 ఆవులు చేసిన తర్వాత కానీ నువ్వు తిరిగి రావద్దు, నువ్వు వనానికి వెళ్ళి అక్కడ ఈ ఆవుల్ని పాలన చేస్తూ 1000 ఆవులు అయిన తర్వాత నన్ను తిరిగి వచ్చి చూడాలి అని చెప్పినందువల్ల ఆ సత్యపాలన, ఆ వాకుని తీసుకొని సత్యపాలనకి ఆయన వెళ్తాడు అన్నంత వరకు మీరు చెప్పారు మహోదయ. అక్కడ సారాంశం సత్యపాలనే. అంటే ఇతను సత్యం చెప్పడమే ఆ మహర్షికి, ఆ సత్యం వల్ల ఈయన ఉత్తమ కులం వాడే నువ్వు అని చెప్పి ఆ సత్యపాలనే ఆ ఉన్నతి మనిషి దానికి అన్నది సారాంశంగా మీరు చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? జాబాల సత్యకాముడు జన్మత గోత్రము తెలియదు, తల్లిని అడిగాడు. గురువు దగ్గరికి పోయే ముందు గురు బ్రహ్మచర్యం తీసుకుని గురు ఉపదేశం తీసుకుందామనే ఉద్దేశంతో తల్లిని అడిగినప్పుడు తల్లి తన గోత్రము చెప్పలేనని, తన కర్తవ్యంలో భర్త కర్తవ్యంలో తను అన్ని వదిలేసి కర్తవ్య దోషంలో ఉండి గోత్రాల గురించి తెలుసుకోలేదు. నేను గోత్రం చెప్పలేదని చెప్పితే అదే మాటగా అతను గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు అడిగితే అదే సమాధానం చెప్పి దానికి కారణాలు చెప్పి తర్వాత ఆయన సత్యం మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో గురువు గారు అతనిని చేరదీసినాక ఆయనకి ఒక పని అప్పచెప్పి, కార్యం అప్పచెప్పి, అదే గోవులు ఒక 400 గోవులు వాటి వృషభాలను కలిపి ఇచ్చి దాన్ని 1000 వరకు అయ్యే వరకు వీటిని పోషణ చేసుకుని రమ్మని చెప్పినారు. ఆ గురువు గారి మాట ప్రకారం ఆయన అదే పోషణ కార్యక్రమంలో ఉండి చేస్తూ 1000 గోవులు అయినప్పుడు 1000 గోవుల్లో ఒకటి వృషభం వచ్చి మేము 1000 గోవులు అయ్యాము, ఇప్పుడు మమ్మల్ని గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళమని ఒక 4 పాదాలు వృషభం అట్లా ఒక పాదముగా తను చెబుతూ గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయనకి, అంటే మనం సత్యాన్ని చేస్తూ రెగ్యులర్గా మనం పూర్తిగా గురువు మీద నమ్మకము, మన మనస వాచ అన్న కర్మను సత్యాన్ని పాటిస్తూ చేస్తే భగవంతుడు కూడా ఏదో ఒక రూపంలో మనకి సహాయము ఏదో ఒక రూపంతో వచ్చి సహాయం చేస్తారనే ఉద్దేశం నాకు అర్థమైంది. అది గురువు గారి దగ్గరికి వెళ్తారు. అట్లా ఆ తర్వాత వేరే ఇంకా ఉన్నాయి. మహోదయ ప్రణామని. జీ ముని గారు, ఇంకా మీరు కొత్తగా ఏమన్నా నేను కొత్త పాయింట్ తీసుకొస్తాను. నేను అర్థం చేసుకుని చెప్పమంటారా? వీళ్ళు చెప్పింది కాకుండా కొత్తది
మీకు అర్థమైంది. కొత్త చెప్తా సార్, దీంట్లో కలిపి చెప్తా మరి విడిగా. ఆ, ఇప్పుడు సత్యకాముడు అనేటువంటి ఒక బ్రహ్మచారి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను వేద విద్య నేర్చుకుంటాను, గురుకులం బ్రహ్మచర్యం పాలిస్తూ వేద విద్య నేర్చుకుంటాను అని అడుగుతాడు గురుకులంలో. అప్పుడు అమ్మ అంటది, మరి ఆమ్, నీవు ఏ విధంగా, నేను మాత్రము నీ గోత్రం చెప్పలేను, ఎందుకంటే నేను ఇళ్లలో బాజ పని చేసుకుంటూ అక్కడిక్కడ తిరిగినాను, ఆ సందర్భంలో నువ్వు నాకు జన్మించావు, కానీ నేను నీ ఏ గోత్రమో నేను నీకు చెప్పలేను, నా పేరు జాబాల, నీ పేరు సత్యకాముడు, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి జాబాల సత్యకాముడు అని చెప్పు. ఒకవేళ ఆ గురువు శ్రేష్ఠుడైతే నేను ఎంబడే నీకు చదవడానికి కొరకు గురుకులంలో ప్రవేశం ఇస్తాడని చెప్తుంది అనమాట. అదే ప్రకారంగా ఈ జాబాల సత్యకాముడి అనే అతను ఆశ్రమానికి వెళ్ళి ఆ గురువు గారితో చెప్తాడు. గురువుగారు అడిగినప్పుడు మీ గోత్రం చెప్పండి అన్నప్పుడు, మా అమ్మ ఏ విధంగా ప్రస్తావించింది ఆచార్య అని అమ్మ చెప్పిన అదే మాటలు వారికి ఆచార్య గారు చెప్పిన తర్వాత అప్పుడు ఆచార్య గారు గ్రహిస్తాడు అనమాట. ఓహో, బ్రాహ్మణ వంశస్థుడు మాత్రమైతేనే ఈ విధంగా సత్యం చెప్తాడు, నువ్వు బ్రాహ్మణుడివి, నీకు నేను ఉపనయనం చేస్తాను, నువ్వు ఒక సమిత తీసుకొని రా అని చెప్పి ఆ ఆచార్య గారు చెప్తాడు. అప్పుడు సత్యకాముడు సమిత తీసుకొని వచ్చి ఆ గురుకుల ప్రవేశం చేసి గురుకులంలో చదువుకుంటాడు. ఉపనయనం సంస్కారం అయిన తర్వాత ఆ ఆచార్యుడు బ్రహ్మ విద్యను నేర్పేటప్పుడు ఇతనికి ఒక 400 ఆవులు ఎద్దులు కలిసి ఉన్నటువంటి 400 సంఖ్య ఉన్నటువంటి వీరికి అప్పచెప్పి, వీటిని 1000 అయ్యేంత వరదానిక నువ్వు పాలన పోషణ చేసుకొని నువ్వు తిరిగిరా అని ఆదేశం చేస్తాడు. ఆ విధంగా ఈ సత్యకాముడు 400 వాటిని పశువులను తీసుకొని పోయి 1000 ఆవులు అయ్యేంత వరదానికి వాటి రక్షణ పోషణ ఆలనా పాలన చేసి తిరిగి గురుకులం వస్తుండగానే అందులో నుంచి ఒక గోమాత ఇతనికి బ్రహ్మజ్ఞానం చేస్తుంది. ఓ సత్యకామ, నేను నీకు పరమాత్మని యొక్క చతురు పాదాలలో ఒక పాదం గురించి చెప్పదలుచుకున్నాను, అమ్మ ఆజ్ఞ చెప్పండి అని చెప్తాడు. మరి ఏమిటా పాదము అంటే ప్రకాశవాన్ 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 చెప్పి, దానికి ప్రకాశవానికి 4 కళలు ఉంటాయి. ఆ 4 కళలు ఏంటి అంటే 4 దిశలు, ఉత్తర దిశ, తూర్పు దిశ, పడమర దిశ, ఉత్తర దిశ, దక్షిణ దిశ అని ఆ చతుర్ కళలను చెప్తూ ఈ ప్రకాశమాన పరమాత్మ గురించి, సూర్య భగవాను గురించి ఒక పాదం గురించి ఉపదేశం చేస్తాడు. ఆ విధంగా తిరిగి వస్తా ఉంటే మళ్ళీ ఇంకా కథ ముందుకు వెళ్తాం మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ఓం. మిగిలిన అంశాలు కూడా వచ్చేసాయి, చాలా సంతోషము. అలాగే రైక్వ ఋషి యొక్క కథ గుర్తుంది ఎవరికన్నా? రైక్వ ఋషి గత ఉన్నది మహోదయ. ముఖ్యమైన కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? రైక్వ ఋషి యొక్క కథ ముఖ్య సారాంశం, దాన్ని ఇంకా మొత్తం వివరణ కాకుండా మహోదయ నేను చెప్తా మహోదయ. చూద్దాం, ఇంకోరికి అవకాశం ఇచ్చాం ప్రభాకర్ గారు. అలాగే అలాగే అలాగే. జీ ఎవరైనా ఉన్నారా? బాబు గారు. నాకు గుర్తులేదు సార్. ఓకే, చెప్పండి ప్రభాకర్ గారు. ప్రకాశం గారు ఉన్నారు. అతని యొక్క దాన ధర్మాలు అవన్నీ విని అదే అతను ఉంటాడు, అతన్ని నీకంటే ఇంకా గొప్పవాడు అని చెప్పేసరికి ఎత్తుక్కు రమ్మంటే ఎక్కడ దొరకడు కదా. దొరకనప్పుడు ఊరి చివరి మళ్ళీ పంపిస్తే అక్కడ బండి కింద కూర్చుని అతను ఇచ్చేస్తాడు. అప్పుడు ఋషి ఈ రాజు ఏంటంటే అతను నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు, ఆ బ్రహ్మ విద్య నేర్పండి అని ఆఖరికి తన కూతుర్ని కూడా తన అన్ని కూడా ఆయనకి మీకు ఇచ్చేస్తా, నాకు విద్య నేర్పండి అంటే ఆ రాజుకి ఏంటంటే ఈ ఈ ఆస్తి ఇవి అన్ని బంధాలు ఇవన్నిట్ల కంటే కూడా బ్రహ్మ విద్య నాకు చాలా ముఖ్యము అని అడిగిన ఇవన్నీ ఇవ్వడాన్ని ఆ ఋషి తెలుసుకుని అతనికి ఏంటంటే బ్రహ్మ విద్యని నేర్పడానికి ఉద్యుక్తుడవుతాడు అని మామూలుగా కథ ద్యోతకం అవుతుంది. అస్తు, ఉత్తమం. ఇంకా మిగిలిన అంశాలు ఏమైనా చెప్పగలుగుతుందా?
రాజుగారు వారి ఆ. రైకు ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన కొన్ని బహుమతులు అన్ని ఇస్తానని మొదట చెప్పిన ఆ బహుమతులు వాటిని వెన్న గుర్రాలను తీసుకుని రథాలు అన్ని తీసుకుని వెళ్ళిన ఆయన మొదట్లో ఒప్పుకోరు. తర్వాత ఆయన తన కుమార్తెను కూడా ఇస్తాను, రాజ్యమంతా ఇస్తాను, కుమార్తెను కూడా తీసుకెళ్ళి కుమార్తెను ఇంకా వేరే ఆయన్ని తీసుకెళ్ళినాక ఈయనకి నేర్చుకోవాలని ఇది ఉన్నదని అభిలాష ఆయన నమ్మి అది ఒక ప్రోద్బలంతో వారు రాజుగారికి ఆ విద్య నేర్పడానికి ఒప్పుకున్నారు. అంటే ఆయన ముందు కొన్ని స్వర్ణ కంకణాలు 100 కాలశాపనములు ఇవన్నీ ఆవులు ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు అనమాట. అంటే మొదట తీసుకెళ్ళినప్పుడు నాకు వద్దు, తీసుకెళ్ళిపోయి నాకు అవసరం చెప్పాడు. మళ్ళీ దానికి రెట్టింపు చేసుకుని 1000 తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకేనా? అంటే అక్కడ ఏమైనా ప్రలోభనం అతనికి వచ్చిందా? ప్రలోభం కాదు, అక్కడ వీరిలో ఉన్న ఆయన సర్వము త్యజిస్తున్నాడనే భావము ఆయనకు ఉత్పన్నమైంది రైక్మ ఋషికి. త్యాగం శక్తి, త్యాగ బుద్ధి, అది ప్రియ కుమార్తె కూడా త్యాగం చేస్తున్నాడు. నాలాంటి ఋషికి వృద్ధావస్థలో నాకి అంటే ఆయనలో ఎంత జిజ్ఞాస ఉందో చూడు, ఎంత తపన ఉందో చూడు, అన్ని తీసుకొని సంపద సమర్పించాడు. ఈయనలో త్యాగం ఒకటే కాదు, అది గుణం ఒకటి, జిజ్ఞాస కూడా ఉంది. బ్రహ్మజ్ఞానం పొందాలి, బ్రహ్మ యొక్క రహస్యం పొందాలి, కీర్తి ప్రతిష్టల కోసం చేయడం లేదు, ఆత్మజ్ఞానం కొరకు చేస్తున్నాడు అనే భావనతోటి దానికి మెచ్చుకొని, అలాగే ఆ అమ్మాయి కోసం అన్నా కనీసం అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చిన అమ్మాయి గౌరవం కోసం అన్నా నేను నీకు బ్రహ్మ విద్యను బ్రహ్మ రహస్యాన్ని చెప్తా అని చెప్తాడు అనమాట. ఓకే, అన్ని సర్వము అర్పించడానికి ఆయన సిద్ధమైన రాజుగారు నేర్చుకోవడానికి. అందుకే దానికి ఆ జిజ్ఞాస చూసి ఆయన బాధ్యత ఇష్టం. నీ ప్రలోభంలో కూడా నేను చెప్పడం లేదు, నీలో ఉండే జిజ్ఞాస, నీలో ఉండే త్యాగబుద్ధి, నీలో ఆ కుమార్తె యొక్క వచ్చినా కూడా అంటే ఆ శ్రీమూర్తి యొక్క గౌరవం కాపాడడం కొరకు నేను చెప్తా అని చెప్పి ఆ రకంగా సరెండర్నెస్, మన మనిషిలో సరెండర్నెస్, మన పూర్తి సరెండర్నెస్ అంటే మనము మనస వాచ కర్మ, మన దగ్గర ఉన్న ధనం కానీ అన్ని సమర్పణ భావంతో ఉంటే దేనైనా త్యజించడానికి, ఆ నేర్చుకునే దానికి ఏదైనా మన దగ్గర ఉన్న ప్రతి దానిని త్యజించడానికి భావన ఉంటే అప్పుడు మనలో సర్వం సమర్పణ భావన జరిగి వారు సంతుష్టిపడి చేస్తారు, అంతేగాని ఆశపడి కాదు, దురాశతో కాదు. అది సమర్పణ ఉన్నప్పుడు ఎవరైనా అంతే, మనం సమర్పణ బాగా ఏ ఖర్చు పెట్టినా తిరిగి మనకు రెట్టింపు వస్తుంది. దానివల్ల స్వార్థంతో కాకుండా మనం నిస్వార్థంతో పనిచేసినప్పుడు, అది సమర్పణతో మనం పూర్తిగా త్యాగం చేసినప్పుడు అనుకున్న దానికి అది మనకు తిరిగి సత్ఫలితంగా వస్తుంది అనమాట. నాకు చిన్న అనుభవాలు ఉన్నాయి గురువు గారు. ఈ చిన్న సమర్పణ భావంతో గురువుల యొక్క కృప ఎట్లా దొరుకుతుంది అనేది నాకు కొద్ది చిన్న అనుభవాలు ఉన్నాయి నాకు వేరేగా. చాలా చాలా సంతోషం. కాబట్టి ఇటువంటి అనుభవాలు కూడా ఒకసారి ఎప్పుడైనా మనం పొదుపు పెట్టుకుందాము. అస్తు. సో మీకు కథాంశం రూపంలో ఉంది కాబట్టి మేము అడిగాను. అస్తు, బాగా చక్కగా మీరు సారాంశాన్ని పట్టుకుంటున్నారు. ఇక్కడ సారాంశం విద్య నేర్చుకోవాలనే ఆర్తి ఉంది మహోదయ రాజులు, అదే ముఖ్యంగా మనం పట్టుకోవాల్సిన సారాంశం అని అనుకుంటున్నాను. ముఖ్యంగా మీలో జిజ్ఞాస అనేది మీలో కూడా మాకు బాగా కనిపిస్తుంది ఇక్కడ, ఎంతమంది అయితే ఉదవ వస్తున్నారో. కాబట్టి జిజ్ఞాస ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి అనుగ్రహం అనేది సహజంగా లభిస్తుంది అన్నమాట. ముందు మనలో కోరిక సంకల్పం లేనప్పుడు ఏమవుతా అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత బలవంతం చేసినా, ఎంత అది బుద్ధితో పూర్వకం చేసినా అది నీకు రాదనమాట. జిజ్ఞాస సంకల్పం మనలో అనివార్యం. అటువంటి వ్యక్తికి పరమాత్మ అనుగ్రహిస్తాడు. నీలో ఇక్కడ ఒక్కోసారి గ్రహించకపోయినా నీలో ఉండే శ్రద్ధ తపన బట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది, గురువుల యొక్క అనుగ్రహం అలా ఉంటుంది, పరమాత్మ యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. నీకు చెప్పే బోధన అనేది, మనం తెలుసుకునే విషయ ప్రతిపాదన అనేది తెలియకుండా నీకు అది సాత్వికంగా నీలోకి ప్రవేశిస్తుందన్నమాట. అది పరివర్తనం జరిగిపోయి నీకు ఏ విధంగా అర్థం కావాలనో అర్థం అయ్యే విధంగా ఆ భగవంతుడు నీకు కరుణిస్తాడు. కాబట్టి నీలో సత్య సంకల్పం అనేది గట్టిగా ఉండాలి, తెలుసుకో జిజ్ఞాస ఉండాలి, నమ్మకం ఉంటే ఆ పరమాత్మ చెప్పే ఉపదేశాలు మీకు అర్థం కాకపోయినా అక్కడక్కడ ఆ పరమాత్మ నీలో ఉండే ఆ జిజ్ఞాస భావన బట్టి అవి నీకు ఆ రకంగా ప్రవేశిస్తాయన్నమాట. ఆ శబ్ద బ్రహ్మ అనేది, అక్షర బ్రహ్మ అనేది నీకు ఆ రకంగా నీలో చైతన్యాన్ని ఉత్పన్నం చేస్తుంది, చైతన్యాన్ని అందజేస్తుంది అన్నమాట, పరుస్తుంది. ఈ చైతన్యం మీరు కలగాలని నేను కోరుకుంటున్నాను. బాబు గారు ఏదో చెప్తున్నారు. లేదు సార్, వింటున్నాను సార్, వింటున్నాను. అస్తు. ప్రకృతం అనుసరామః.
ఇప్పుడు తమరు చెప్పిన పద్ధతులు కూడా నేను విశ్లేషణ చేసుకున్నాం గురువు గారు. మొదటి నుంచి పతంజలి యోగ దర్శనము, సాంఖ్య దర్శనము, న్యాయ దర్శనము, వైశేషికము ఒక్కొక్కటి మనకి మమ్మల్ని ఒక్కొక్క మెట్టు అట్లా నేర్పిస్తూ వాళ్ళ నుంచి నేర్పిస్తూ ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్లోకి వచ్చారు. మాకు మొదట్లో నేను అనుకున్న ఇవన్నీ అవసరమా అనుకునేవాడిని, నేను చెప్తున్నాను నాకు తెలియక. కొన్ని నేర్చుకుంటే బాగా సరిపోతున్నాను, లేదు ఇప్పుడు అర్థమవుతున్నా. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విషయం గుప్త జ్ఞానం ఉన్నాయి, దాన్ని పట్టుకుంటేనే మనము పురోగతి బాగా ఇంకా జ్ఞాన సంపార్జనకి జరుగుతుంది, ముందుకెళ్ళము అని ఇప్పుడు కొంచెం అర్థమవుతున్నాయి. అవునండి, ఎంత జ్ఞానం మన దగ్గర ఉంటే అంత త్వరగా శీఘ్రంగా మనం ముక్తి వైపు, మోక్షం వైపు వెళ్ళగలుగుతాము. అచ్చు, సంతోషం. అంటే ఇది ఒక్క రోజు మీరు ఇస్తున్న ఔషధంలా ఉంది మహోదయ. రోజు రోజుకి ఔషధం తీసుకొని ఈ మోహం అనే వ్యాధి నుంచి పూర్తిగా బయటకు వచ్చే ఒక ఔషధం లాగా నేను దీన్ని చూస్తున్నాను మహోదయ, మీ తాలూకా ఈ బోధనని. అస్తు. ఇంతో మనము ప్రకృతి అంశదామహ. నిన్న అతను అంటే సత్యకామ జవులు అక్కడ అరణ్యవాసంలో వాసం చేస్తూ 400 ఆవులను 1000 ఆవులు చేసిన తర్వాత అక్కడ పూర్తిగా ఉంటూ, ఎప్పుడైతే అవి 1000 సంఖ్య పూర్తయ్యాయో తిరిగి వస్తున్నాడు. తిరిగి రావడానికి ముందు 1000 ఆవులు అయిపోయాయని చెప్పి అందులోంచి ఒక వృషభం సంబోధిస్తూ సత్యకాముని, మేము 1000 ఆవులమేమో, మమ్మల్ని ఆశ్రమం తీసుకెళ్ళు అని చెప్పి చెప్తుంది. ఆ ప్రకారం ఇక్కడ స్టార్ట్ చూడండి, పంచమ ఖండము. అథ హ ఏనం రిషభం అభ్యువాద, రిషభో అభ్యువాద, హే సత్యకామ ఇతి భగవ ఇతి హ ప్రతిశుశ్రావ, ప్రాప్తాః సౌమ్య సహస్రం స్మః ప్రాపయ నా ఆచార్య కులం. నా యొక్క నిషేధార్థం కాదు, నహ అని అర్థం. అంటే మమ్మల్ని ఆచార్య కులానికి ప్రాపయ పంపించు, తీసుకెళ్ళు. అథ హ ఏనం, ఏనం అంటే ఎవరు ఇక్కడ? సత్యకామం. ఏనం రిషభ అభ్యువాద అంటే సత్యకామునికి రిషభ అంటే రిషభం ఏదైతే ఉందో, అభ్యువాద అంటే అభ్యువాద అంటే పిలిచింది, ఏదైతే పిలిచే సంబోధిస్తూ, హే సత్యకామ ఇది. సత్యకామ ఈ ప్లుత చిహ్నది సంబోధ యొక్క చిహ్నం అనమాట. అంటే ప్లుత చిహ్నం అంటే సంబోధించినప్పుడు ఇది ప్లుత చిహ్నాన్ని ఉపయోగిస్తాడు. అందుకే హే సత్యకామ అని సంబోధించినప్పుడు వెంటనే దానికి ప్రతిక్రియగా హే భగవన్ ఇది అని చెప్పి ప్రతిక్రియ చేశాడు అనమాట. ఎవరు? సత్యకాముడు. అంటే ఆ రిషభ సత్యకామాన్ని సంబోధించినప్పుడు దానికి ప్రతిక్రియగా హే భగవన్, భగవా ఇది ప్రతి శుశ్రావ అని చెప్పి, హే భగవన్ చెప్పు అని చెప్పి అతను కూడా ప్రతిక్రియ చేస్తామట. అప్పుడు ఏం చెప్తుందంటే రిషభము ప్రాప్తాహ హే సౌమ్య, మళ్ళీ దాని కూడా సంబోధిస్తూ హే సౌమ్య అంటే సౌమ్య పురుషుడా అన్నట్టుగా సంబోధిస్తూ, హే సౌమ్య ప్రాప్తాహ సహస్రం స్మః అంటే సహస్రం అంటే ప్రాప్తాహ సహస్రం స్మః, మేమంతా కూడా 1000 ఆవులం అయ్యాము, పూర్తిగా సంపూర్ణ సంఖ్య అయ్యాము చెప్పిన విధంగా, గురుగారు చెప్పిన విధంగా. అందుకే ప్రాప్తాహ సహస్రం స్మః, సహస్రం ప్రాప్తాహ స్మః అంటే 1000 ఆవులం పూర్తిగా సంఖ్య పూర్తి అయ్యాము. అందుకే ఆచార్య కులం ప్రాపయ, ఆచార్య కులానికి మమ్మల్ని తీసుకెళ్ళు, ప్రాపయ తీసుకెళ్ళు. ఎక్కడికి? ఆచార్య కులం అంటే ఆచార్యులు గురువులు ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడి నుంచి మనం ప్రస్థానం అయ్యామో ఆ ఆశ్రమానికి తీసుకెళ్ళు అని చెప్పి, నహ, నా అనే శబ్దం నహ అంటే మమ్మలను అని చెప్పి ఇక్కడ తాత్పర్యం. ఈ రకంగా సత్యకాలు సంబోధిస్తూ ఈ రకంగా ప్రస్తావిస్తుంది. దానికి చూడు కింద తబ్ ఉసుసే సాండినే కహ. అప్పుడు సత్యకామునితో వృషభం చెప్పిందంట. ఐసా కహ ఏం చెప్పిందంటే, ఉస్నే భగవన్ ఐసా ఉత్తదీయ, హే భగవన్ అని చెప్పి సంబోధించాడు సత్యకాముడు కూడా ఆ రిషభాన్ని. అప్పుడు రిషభం ఏం చెప్పి, హే సౌమ్య హం 1,000 హోగయే హే అంటే మేమంతా కూడా 1000 ఆవుల సంఖ్య పూర్తి అయ్యాము. అబుతో హమే ఆచార్య కులమే పౌంచాదో, ఆచార్య కులానికి పంపించు అని చెప్పి ఇక్కడ భాషార్థం కూడా సేమ్ అదే విధంగా ఇవ్వబడింది. ఇప్పుడు మనకు ప్రత్యేక పదానికి అనువాదం సహజంగా ఉంది. ప్రత్యేక పదానికి ఎక్కువ లేకుండా మనకు శ్లోకాంశ భాగం ఎంతైతే, మంత్రాంశ భాగం ఎంతైతే ఉందో దానికి మాత్రం అనువాదం చేయబడింది అన్నమాట. దీని సహాయం తీసుకొని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మధ్య మధ్య చదువుతూ ఉంటాను నేను. అస్తు.
మహోదయ నెక్స్ట్ ఇప్పుడు సౌమ్య అంటే ఏంటి మహోదయ? అక్కడ ఎలా ఆ పదాన్ని విడదీయాలి? ఏంటండి? సౌమ్య ఇక్కడ ప్రాప్త సౌమ్య సహస్రగం అని ఉంది కదా మహోదయ, స్మహ అని. ఆ సౌమ్య అంటే ఎలా? సో అమ్యవా ఏంటి మహోదయ అది? సౌమ్య అనేది ఒక సౌమ్యమైనటువంటి వ్యక్తి, సుశీలైనటువంటి సౌమ్య పురుషుడు అంటున్నాం. శాంత పురుషుడు అని సంబోధన పదం అనేది. ఒక వ్యక్తిని సంబోధిస్తున్నాం, హే సౌమ్య, హే సుశీలమైన, హే సుశీల్ అంటే అంటే శీల సంపన్నమైనటువంటి హే బ్రహ్మచారి అన్నట్టుగా అక్కడ. అస్తు మహోదయ. సుశీలుడు అంటే బ్రాహ్మణుడు అని ఆ బ్రహ్మచారి అని సంబోధిస్తున్నాడు. శాంత స్వభావం కలిగినటువంటి, జిజ్ఞాస స్వభావం కలిగినటువంటి హే సౌమ్య పురుషుడా, మేమంతా ఇలాగా సంఖ్యాపూరితయ్యా అని చెప్పి చెప్పాడు. అస్తు బ్రాహ్మణశ్చ తే పాదం బ్రవాణి ఇతి, బ్రహ్మణశ్చ తే పాదం బ్రవాణి ఇతి బ్రవీతు మే భగవన్ ఇతి. తస్మై ఉవాచ ప్రాచీ దిక్కల, ప్రతీచీ దిక్కల, దక్షిణా దిక్కల, ఉదీచీ దిక్కల ఏష వై సౌమ్య చతుస్కల పాదో బ్రహ్మణ ప్రకాశవాన్ నామ. అంటే ఇక్కడ బ్రహ్మణశ్చతే పాదం బ్రవాణి ఇతి అంటే ఇక్కడ ఆ వృషభం అంటున్నమాట. మనం తీసుకెళ్ళని చెప్పిన తర్వాత ఇంకా తర్వాత ఆ ఋషభం ఏ రకంగా బోధిస్తుందంటే, బ్రహ్మ యొక్క తే పాదం అంటే నీకు బ్రహ్మకు 4 పాదాలు ఉంటాయి, 4 చరణాలు ఉంటాయి. అందులో తే నీకు పాదం బ్రవాణి ఇది, ఒక పాదం గురించి చెప్తాను, ఒక పాదం యొక్క రహస్యాన్ని చెప్తాను. అప్పుడు బ్రవీతు మే భగవన్, హే భగవాన్ బ్రవీతు అయితే నాకు చెప్పండి అని చెప్పి వినమ్రతాపూర్వకంగా ఆ సత్యకాముడు అంటాడు, బ్రవీతు మే భగవన్ ఇది. అప్పుడు తస్మై ఉవాచ, అప్పుడు తస్మై అంటే ఆ సత్యకామునికి, ఉవాచ అంటే చెప్పడం మొదలుపెట్టారన్నమాట, ఉపదేశించడం మొదలుపెట్టిందన్నమాట ఆ వృషభం అంటే ఆ గోమాత ఎవరైతే ఉన్నారో. అప్పుడు ఏ రకంగా ఉపదేశిస్తుందంటే, ప్రాచీ దిక్కల, ప్రతీచీ దిక్కల అంటే ప్రాచీ దిక్కల, ప్రతీచీ దిక్కల, దక్షిణా దిక్కల, అలాగే ఉదీచీ దిక్కల అంటే పూర్వము, పశ్చిమము, దక్షిణము, ఉత్తరము అని చెప్పి ఈ 4 కళలు ఉన్నాయి. 4 కళలు ఉన్నాయి. ఏషా వై సౌమ్య చతుస్కల, ఈ 4 కళలు ఉన్నాయి. పాదో బ్రాహ్మణ ప్రకాశవాన్ నామ, ఇవి ఈ 4 కళలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మ యొక్క అంటే బ్రహ్మ యొక్క ఒక పాదం యొక్క 4 కళలు, ఒకటి పాదానికి 4 కళలు ఉన్నాయి అంటే 4 దిశలు ఉన్నాయి. ఆ 4 దిశలు అనేటివి ఈ రకంగా తీసుకోవాలి మనం, 4 దిశల్లో. ఎందుకంటే ఆ 4 దిశల నుంచే ఆ ప్రకాశం వ్యాపిస్తుంది. అలాగా పరమాత్మ కూడా బ్రహ్మ యొక్క ప్రకాశం, బ్రహ్మ యొక్క 4 పాదాలు ఒక పాదం ఎలా ఉంటే మొత్తం ప్రకాశవంతమైంది అంటే 4 దిశల్లో కూడా ప్రకాశమే ప్రసరిస్తుంది. అటు ప్రకాశాన్ని మహోదయ వినపడటం లేదు మహోదయ. ఈ రకంగా బ్రహ్మ యొక్క ప్రథమ పాదము అన్ని వైపులా జ్యోతి స్వరూపంలో జ్యోతి ప్రకాశంలాగా ప్రసరిస్తుంది, వ్యాపిస్తుంది. కాబట్టి మనకు ఈ 4 దిశల్లో ఉన్నటువంటి ప్రకాశాన్ని జ్యోతి స్వరూపంగా భావించి, ఇది బ్రహ్మ యొక్క ప్రకాశ స్థితిని భావించి అక్కడ దాన్ని ఉపాసన చేయమని చెప్పి ఈ రకంగా ఆ వృషభము ఆ సత్యకాముడికి ఉపదేశించింది. అది ఇక్కడ మనం 2వ అంశంలో మనం చూసాం అనమాట. అస్తు. తర్వాత చూడండి కింద కూడా అదే విధంగా ఇచ్చింది, మే తుజే బ్రహ్మ కా ఏక్ పాద్ బతలావు తబ్ సత్యకామునే కహా భగవాన్ ముజే బతలాయే, నాకు చెప్పండి. అప్పుడు ఆ వృషభం ఏం చెప్పిందంటే, పూర్వ దిక్కల, పశ్చిమ దిక్కల, దక్షిణా దిక్కల, ఉత్తర దిక్కల, హే సౌమ్య
యహ్ బ్రహ్మ కా ప్రకాశవాన్ నామక్ 4 కళావం వాల పాద హే. అంటే బ్రహ్మ యొక్క ఒక పాదానికి 4 కళల్లో ఉన్నటువంటి ప్రకాశమైన స్థితి. ఈ ప్రకాశం 4 దిశలను తెలుసుకొని యథార్థంగా ఉపాసన చేసినట్లయితే ఆ బ్రహ్మ యొక్క ప్రకాశాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, బ్రహ్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు అని చెప్పి ఈ రకంగా ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. నెక్స్ట్ చూడండి 3వ మంత్రంలో, స య ఏతద్ ఏవం విద్వాన్ చతుస్కలం పాదం బ్రహ్మణః ప్రకాశవాన్ ఇతి ఉపాస్తే ప్రకాశవాన్ అస్మిన్ లోకే భవతి ప్రకాశవతో లోకాన్ జయతి య ఏతం ఏవం విద్వాన్ చతుస్కలం పాదం బ్రహ్మణః ప్రకాశవాన్ ఇత్యుపాసతే. ప్రకాశవాన్ ఇత్తి ఉపాసతే. చూడండి, స య ఏతం ఏవం విద్వాన్. స యహ అంటే ఎవరైతే ఉన్నదో, ఏతం ఏవం విద్వాన్ ఈ రకంగా తెలుసుకొని, ఏతం ఏవం విద్వాన్ ఈ రకంగా తెలుసుకుని, చతుస్కలం అంటే 4 అంశాల్లో ఉన్నటువంటి 4 కళలతో యుక్తమైనటువంటి 4 దిశలతో యుక్తమైనటువంటి పాదం అంటే ఆ బ్రహ్మ యొక్క ఒక పాదాన్ని, బ్రహ్మ యొక్క పాదం ఎలా ఉంది, 4 దిశలతో 4 కళలతో యుక్తమై ఉంది. ఆ పాదాన్ని బ్రహ్మణక, అది బ్రహ్మ యొక్క ప్రకాశం చెప్పుకున్నాం, బ్రహ్మణ పాదం అని చెప్పాం. కాబట్టి బ్రహ్మణ ప్రకాశవాన్ పాదం అని చెప్పుకున్నాము. కాబట్టి దాన్ని ఆ బ్రహ్మ యొక్క పాదం తెలుసుకొని యథార్థంగా అర్థం చేసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో 4 దిశల్లో ఉండే దేవతలను, అంటే ప్రకాశమైన స్థితిని భావిస్తూ అన్ని 4 దిశలో అంతటా ప్రకాశం వ్యాపిస్తుంది, ప్రసరిస్తుంది అని భావనాత్మకంగా మనము ఆ విచారణ చేసినట్లయితే, ఆత్మమంతనం చేసినట్లయితే, ఆ రకంగా తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే, ధ్యానించినట్లయితే ఏమవుతుందంట, అస్మిన్ లోకే భవతి అంటే ప్రకాశవాన్ అస్మిన్ లోకే భవతి, అస్మిన్ లోకే ప్రకాశవాన్ భవతి, ఈ లోకంలోనే ఈ జన్మలోనే అతను ప్రకాశవంతుడు అవుతా అంట. ఎవరైతే 4 దిశల్లో ఉన్నటువంటి ప్రకాశమైన స్థితిని బ్రహ్మ యొక్క ఒక పాదం బ్రహ్మ యొక్క పాదానికి 4 దిశలు 4 కళలు ఏవైతే ఉన్నాయి ప్రకాశవంతమని, అలాగే ప్రకాశవంతమైన భావిస్తూ దాన్ని విచారణ చేస్తూ ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే చింతన చేస్తారో, అంటే చింతన చేయడం ఎలా చేస్తామంటే, మనం ఆ 4 దిశల్లో ఉన్నటువంటి తూర్పు పడమర పశ్చిమం ఉత్తరం దిశల్లో ఉన్నటువంటి స్థితిని మనం ఏ దిశలో ఎటువంటి స్థితి గతివిధి నడుస్తుంది, ఏ దిశలో ఎటువంటి క్రియాకలాపాలు నడుస్తున్నాయి, వాటి విషయంలో కొంచెం సూక్ష్మంగా విచారించినట్లయితే మనం ఏ దిశలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి కర్మలు చేస్తున్నాం, ఒక్కొక్క దిశకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఈ దిశలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుంది, ఈ దిశలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటుంది. ఆమె దిశ గురించి మనం ఏదైనా క్రియానుష్ఠానం మొదలుపెట్టినప్పుడు, యజ్ఞయాగాలు మొదలుపెట్టినప్పుడు ఈ దిశకి ప్రాధాన్యత ఇచ్చేసి ఈ దిశలో ఉండి చేయాలి, ఈ దిశలో ఉండి చేయాలి. ఇప్పుడు పూర్వం సూర్యుడు ఉదయిస్తున్నాడు, పశ్చిమాన్ని అస్తమిస్తున్నాడు, దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అది మళ్ళీ దక్షిణ భాగంలో ఉన్నప్పుడు, ఉత్తర భాగంలో ఉన్నప్పుడు ఒక స్థితి ఉంటుందన్నమాట. అంటే వాయువు యొక్క ప్రభావం అనేది ఒక్కొక్క దిశలో ఒక రకంగా ఉంటుందన్నమాట. ఆ వాయు యొక్క ప్రభావానికి ఒక్కోసారి మనం ఒక్కొక్క దిశలో కూర్చోడానికి ఇష్టపడుతుంటాను. 4 దిశల్లో ఎప్పుడు ఒకే దిశలో ఉండడానికి ఇష్టపడమాట. 4 దిశలో భిన్న రకాలుగా సందర్భాన్ని బట్టి, అక్కడ వాయు యొక్క ప్రతాపాన్ని బట్టి, ప్రభావాన్ని బట్టి, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సూర్యుని యొక్క ప్రభావాన్ని బట్టి, చంద్రుని యొక్క ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క దిశ అనేది ఒక్కొక్క సమయంలో ఒక రకంగా మనకు ఆనుకూల్యాన్ని ఉత్పన్నం చేస్తుందన్నమాట. బట్ అటువంటి విషయంలో ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది, అటువంటి విషయంలో మనం విచారణ చేసినట్లయితే అది మనం ఎక్కువగా లోతుగా శాస్త్రబద్ధమైనటువంటి విచారం కాకుండా మనకు లౌకికంగా మనకు జీవితంలో ఎటువంటి అనుభూతులు కలుగుతున్నాయో, ఏ రకమైన స్థితిని మనం ఏ సందర్భంలో ఏ రకమైన దిశలో ఉంటూ మనం కర్మలు చేస్తున్నాం, అటువంటి విషయాలు, లౌకిక విషయాలని మనం ఒకసారి సూక్ష్మంగా విచారణ చేసినట్లయితే అది ఒక రకమైన ఉపాసన అన్నమాట. ఆ రకమైన ఉపాసన చేస్తూ విచారణ చేసినట్లయితే దాని యొక్క ప్రకాశమైన స్థితి అంతటా పరమాత్మ యొక్క ప్రకాశం వ్యాపిస్తుంది, విస్తరిస్తున్నది అని తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే బ్రహ్మ యొక్క ఒక పాదం, ఆ బ్రహ్మ యొక్క ప్రకాశ స్థితిని నువ్వు తెలుసుకోగలుగుతావు. అప్పుడు ఈ లోకంలో ఈ జన్మలోనే ఉంటూ నువ్వు ప్రకాశవంతుడు అవుతావు, అంటే జ్ఞానవంతుడు అవుతావు, విద్యావంతుడు అవుతావు, అంతా నీ కీర్తి ప్రతిష్టలు అంతా వ్యాపిస్తాయి అని చెప్పి ఇక్కడ ఆ ప్రకాశవన్ అస్మిన్ లోకే భవతి అని చెప్పుకున్నాం. అంతేకాకుండా ఎవరైతే అంటే అది ప్రకాశవంతుడు అవుతాడో అలాగే ప్రకాశవతో లోకాన్ని జయతి, అలా ప్రకాశవంతుడు అంటే వ్యక్తి సంపూర్ణ లోకాన్ని జయించుకోగలుగుతాడు, సంపూర్ణ లోకాన్ని ఇది లోకం కదా, లోకాంతరాలను కూడా జయించుకోగలుగుతాడు. ఆ శక్తి సామర్థ్యం అతనిలో ఉత్పన్నమవుతుంది. అందుకే ప్రకాశవతో అంటే హాని నిశ్చయంగా లోకాన్ని జయతి, లోకాన్ని జయించగలుగుతాడు. అందుకే ఏతం ఏవం విద్వాన్ చతుస్కలం, ఈ 4 దిశల్లో ఉండే కళలను బ్రహ్మణ పాదం బ్రహ్మణ అంటే బ్రహ్మ యొక్క పాదం తెలుసుకొని ఎవరైతే ప్రకాశవాన్, బ్రహ్మ యొక్క పాదం ప్రకాశవంతమైన తెలుసుకుని ఉపాస్తే, ప్రకాశవాన్ ఇది ఉపాస్తే, ప్రకాశవంతమైనదని తెలుసుకుని ఉపాసన చేస్తారో
అటువంటి వ్యక్తి ప్రకాశవాన్ అస్మిన్ లోకే భవతి. అలాగే ప్రకాశవతో లోకాన్ని జయతి, ఆ ప్రకాశించిన వ్యక్తి లోకాన్ని జయించగలుగుతాడు, లోకాంతరం జయించగలుగుతాడు, ఆ పరమాత్మ యొక్క ఆనంద స్వరూపాన్ని పొందగలుగుతాడని చెప్పి ఈ మంత్రాంశంలో కూడా చెప్పబడింది. ఈ రకంగా ఇది పంచమ ఖండ. ఈ ఖండంలో కేవలం బ్రహ్మ యొక్క ఒక 4 పాదం యొక్క ఉపదేశము ఆ వృషభము ఆ సత్యకాముడికి ఉపదేశించిందన్నమాట. దాంట్లో మొట్టమొదటి పాదంలో 4 కళ్ళు ఉన్నాయి, 4 దిశలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే నువ్వు కూడా లోకంలో ప్రకాశవంతులు అవుతావు, అన్ని లోకాలు జయించగలుగుతాడని ఉపలబ్ధి విషయం కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. అస్తు. తర్వాత షష్ఠ ఖండ చూడండి. అగ్నిష్టే పాదం వక్తేతి సహ స్వభూతే గా అగ్నిష్టే పాదం వక్తేతి సహ స్వభూతే గాహ అభిప్రస్తాపయాం చకార తాహ యత్ర అభిసాయం బభూవుః తత్ర అగ్నిం ఉపసమాధాయ గాహ ఉపరుద్య సమిధం ఆదాయ పశ్చాత్ అగ్నేః ప్రాంగ్ ఉపవివేశ. అగ్నేః ప్రాంగ్ ఉపవివేశ అంటే ఇక్కడ ఈ మంత్రాంశం ఏం చెప్పబడిందంటే అగ్నిష్టే పాదం వక్తేతి. అగ్ని అంటే ఒక పాదం, మనం బ్రహ్మ యొక్క ఒక పాదం చెప్పుకున్నాం. ఆ బ్రహ్మ యొక్క మొదటి పాదంలో 4 కళ్ళు ఉంటాయి, ప్రకాశవంతమని చెప్పుకున్నాం అంట. ఇప్పుడు బ్రహ్మ యొక్క 2వ పాదం గురించి నేను చెప్తా అని చెప్పి ఇక్కడ అగ్ని యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు. అగ్ని అంటే నీకు మొట్టమొదటి ప్రస్తావన ఎవరు చెప్పారు? ఇక్కడ మొట్టమొదటి ప్రస్తావన మనకు వృషభం వృషభం చెప్పింది. మొట్టమొదటి పాదం రిషభం చెప్పింది, కానీ ఇక్కడ కూడా ఆ రిషభమే మళ్ళీ 2వ ఉపదేశం చేస్తున్నాడు. మొట్టమొదటి ఉపదేశము ప్రకాశవంతమైనని చెప్పి ప్రస్తావించిందన్నమాట. 4 కళ్ళు ఉంటే 4 కళ్ళు ప్రకాశవంతమైనని చెప్పుకున్నాం. ఇక్కడ అగ్ని తేజవంతమని చెప్తున్నామాట. అగ్ని యొక్క తత్వాన్ని ప్రస్తావించబడుతున్నాడు. అంటే రిషభం చెప్తుంది ఇక్కడ కూడా, కానీ అగ్ని తత్వాన్ని నిమిత్తం చేసుకుని చెప్తున్నాడు. అగ్ని గురించి నీకు చెప్తాను. అగ్నిహితే పాదం వక్త ఇది అంటే నీకు ఆ 2వ పాదము ఉపదేశిస్తాను, అగ్ని గురించి ఉపదేశిస్తాను. ఇది రిషభము స్వయం ఆ రిషభమే అక్కడ మొట్టమొదటి పాదం ప్రస్తావించిన తర్వాత 4 కళ్ళు ఉండే ప్రకాశాన్ని ప్రస్తావించిన తర్వాత ఇక్కడ అగ్ని ప్రస్తావం చేస్తున్నాడు. 2వ పాదం గురించి, బ్రహ్మ యొక్క 2వ పాదం అగ్నితత్వం గురించి నేను ప్రస్తావిస్తాను అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ముందే సంసూచన చేసింది అన్నమాట. అందుకే అగ్నిష్టే పాదం వక్త ఇది సహ స్వభూతో అంటే తర్వాత అంటే ముందు ఒక ఉపదేశం అయిపోయిన కదా, బ్రహ్మ యొక్క మొట్టమొదటి పాదం 4 కళల యొక్క ప్రకాశ స్థితిని చెప్పుకున్నాం. ఆ చెప్పిన తర్వాత ఆ ఉపదేశం తీసుకున్న తర్వాత ఆ బ్రహ్మ యొక్క జ్ఞానం కలిగిన తర్వాత ఆ బ్రహ్మ యొక్క రహస్యం తెలుసుకున్న తర్వాత మొదటి చరణం యొక్క రహస్యం తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి
సత్యకాముడు ముందు ప్రస్తావనలో మమ్మల్ని 1000 ఆవులం సంపూర్ణంగా అయిపోయాం, ఆశ్రమం తీసుకెళ్ళని చెప్పాం కదా, తీసుకెళ్ళని చెప్పింది ఆ వృషభం. చెప్పిన తర్వాత ఆ ఉపదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోతుంది అనమాట. అంటే సత్యకాముడు ఆవులని మొత్తాన్ని తోలుకుంటూ ఒక ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. అది ఎక్కడో వనవాసంలో ఉంటున్న వాళ్ళు అటువైపు వెళ్ళిపోతారు. అంటే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అంటే అగలే ఇక్కడ స్వ అనే శబ్దము 2వ రోజు అంటే తర్వాత రోజు అంటే అలాగా తీసుకెళ్తూ ఒక రాత్రి అయ్యే సమయానికి మళ్ళీ అక్కడ ఆగుతుంది అన్నమాట, ఒక చోట ఆగిపోతుంది. ఆ విషయం చెప్తున్నాడు. మరి 2వ రోజు గాహ ఆ ఆవులను అభిప్రస్తాపయాం చకార అంటే అని తోలుకుంటూ చకార అంటే వెళ్ళిపోయారు అనమాట. తాహ గాహ ఆ ఆవులన్నీ కూడా ఎట్లా అభిసాయం అంటే సాయంకాలం అయిపోయింది. సాయంకాలం ఇప్పుడు నైట్ మనం అక్కడ యాత్ర చేయలేం కాబట్టి ఆ సాయంకాలం వరకు ప్రయాణం చేస్తూ ఉన్నాయి, అని వెళ్తూ ఉన్నాయి అడవిలో అక్కడ ప్రస్థానం వైపు, గమ్యస్థానం వైపు. తర్వాత సాయం అయ్యేసరికి అవి ఒక చోట నిలబెట్టుకునేది అనమాట. ఎట్లా అభిసాయం సాయంకాలం అయ్యేసరికి అభిసాయం బభూవు సాయంత్రం ఎప్పుడైతే అయిందో తత్ర అక్కడ ఆ స్థానంలో అగ్నిం ఉపసమాధాయ అగ్ని ఇప్పుడు ఎందుకంటే రాత్రి పూట అడవుల్లో వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందండి, అక్కడ అగ్ని వెలిగించుకుంటుంది అనమాట. అందుకే ఇక్కడ అగ్నిం ఉపసమాధాయ అని అగ్ని ప్రదీప్తం చేసుకొని అక్కడ ఆ స్థానంలో ఎక్కడైతే ఆవులు ఉంటున్నాయో, అడవిలో ఉంటున్నాం కదా కాబట్టి ఏ క్రూర జంతువులు ఏవి రాకుండా అక్కడ ఎక్కువగా అడవిలో ఉండేవాళ్ళు ఇలాగా అగ్ని నిరంతరంగా మండుతూ ఉంటుంది అనమాట. రాత్రి పూట ఆ అడవుల్లో కథలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలా నిరంతరంగా మండించే విధంగా అక్కడ కాలుస్తూ ఉంటుంది అనమాట. అలా అగ్ని ప్రజ్వలింపజేసుకుని అగ్నిం ఉపసమాధాయ ప్రదీప్తం చేసుకుని గాహ ఉపరుద్య అలాగే ఆవులన్నీ కూడా అక్కడ నిలబెట్టుకొని సమిధం ఆదాయ అదే సమిధలు తీసుకొని సమిధం ఆదాయ పశ్చాత్ అగ్నేహి ప్రాంగ్ ఉపవివేశ అంటే ఇక్కడ ప్రాతः సాయం సంధ్యా సమయం అంటాం కదా, సాయంకాలం సంధ్యా సమయం అయ్యేసరికి ఎందుకంటే అప్పుడు ఇంకా చీకటి అవుతూ ఉంటుంది కదా కాబట్టి సంధ్యా సమయానికి అక్కడ కూర్చొని అగ్ని అంటే అక్కడ ఆవులన్నీ ఒక చోట నిలబెట్టుకొని తర్వాత అక్కడ అగ్ని ప్రజ్వలింపజేసుకుని అక్కడ ఒక సాయం సంధ్యా సమయంలో ఒక ప్రతి బ్రహ్మచారికి ఒక నిబంధనలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ సాయంకాలం సంధ్యా సమయంలో బ్రహ్మ ఉపాసన చేస్తాం అంటే కాబట్టి ఆ బ్రహ్మ యొక్క ఉపాసనలో ప్రతి బ్రహ్మచారికి ప్రాతः సాయం సంధ్యా సమయాల్లో సమిధాదనం చేయాలి. ఏంటి సమిధాదనం అంటే సమిధిని అగ్నికి సమర్పించాలి. అందుకే అక్కడ అగ్ని ప్రజ్వలింపజేసి ఆ సాయంకాల సంధ్యా సమయానికి బ్రహ్మోపాసన ప్రకారంగా బ్రహ్మోపాసన ప్రకారంగా ఆ సమిధను అగ్నిలో సమర్పిస్తాడు అనమాట. అందుకే సమిధం ఆదాయ సమిధను అగ్నిలో సమిధ తీసుకొని అగ్నిం సమిధం ఆదాయ అగ్నిలో దాన్ని సమర్పిస్తామన్నమాట. పశ్చాత్ తర్వాత ఏం చేస్తా అంటే పశ్చిమం వైపు అగ్నేహి ప్రాంగ్ ముఖం అంటే పశ్చిమ వైపు అంటే పశ్చిమ దిశలో పూర్వాభిముఖంగా కూర్చొని పశ్చిమ వైపు వచ్చేసి పూర్వాభిముఖంగా కూర్చొని అక్కడ ఉపావివేశ అంటే అక్కడ బ్రహ్మోపాసన చేస్తామట, అక్కడ కూర్చుంటామట. ఆ సమయంలో ఇది అలా కూర్చుని ఆ రకంగా అగ్నికి ప్రాంగముఖంలో అంటే పశ్చిమ దిశలో పూర్వాభిముఖంగా కూర్చొని అంటే పశ్చిమ దిశలో బట్టి పూర్వాభిముఖంగా కూర్చోవడం అనమాట. ఆ రకంగా కూర్చొని అక్కడ బ్రహ్మధ్యానంలో లీనమవుతాడు అనమాట. అప్పుడు ఆ సమయంలో తమ్ అగ్ని అభ్యువాద ఎందుకంటే అగ్నిలో సమిధ సమర్పించాడు కదా, అప్పుడు సమర్పించినప్పుడు అతనికి అగ్ని అభ్యువాద అప్పుడు అగ్ని దేవత అగ్ని మహాభూతం ఏ రకంగా ప్రస్తావించిందంటే అగ్ని అభ్యువాద అగ్ని దేవత అక్కడ ఆయన సంబోధించిందన్నమాట. హే సత్యకామ ఇది అప్పుడు వెంటనే హే భగవన్ అని చెప్పి అతను ప్రతిక్రియగా ప్రతిశుశ్రావ సత్యకాముడు ప్రత్యుత్తరం ఇచ్చాడనమాట. అప్పుడు ఆ రకం ప్రతి సమానం చెప్పిన తర్వాత 3వ మంత్రంలో దానికి ఇక్కడ అగ్ని యొక్క తత్వం గురించి ఉపదేశం చేయబడుతుందన్నమాట. ఏ రకంగా అంటే బ్రహ్మణ సౌమ్య తే పాదం బ్రవాణి ఇది బ్రహ్మ యొక్క హే సౌమ్య బ్రహ్మణ తే పాదం బ్రవాణి ఇది బ్రహ్మ యొక్క ఒక పాదం గురించి నీకు ప్రస్తావిస్తాను. బ్రవీతు మే భగవన్ ఇది అలాగే హే భగవాన్ నాకు ఆ బ్రహ్మ యొక్క పాదం గురించి ప్రస్తావించు. తస్మై ఉవాచ అప్పుడు
సత్యకాముడికి ఆ అగ్నితత్వం గురించి ప్రస్తావన ఉపదేశించడం ప్రారంభించబడింది అన్నమాట. ఏ రకంగా అంటే పృథివీ కళ, అంతరిక్షం కళ, ద్యౌః కళ, సముద్ర కళ, ఏషా వై సౌమ్య చతుష్కళ పాదో బ్రహ్మణః అనంతవాన్ నామ. బ్రహ్మణః అనంతవాన్ నామ, ఇది బ్రహ్మ యొక్క ద్వితీయ పాదము, రెండవ పాదము. రెండో పాదం 4 కళలు ఉంటాయి. అవి ఏ కళలు అంటే పృథివీ యొక్క కళ, అంతరిక్ష కళ, ద్యౌ కళ, సముద్ర కళ అని చెప్పుకున్నాము. ఈ చతుష్కళలు బ్రహ్మణః పాద, బ్రహ్మ యొక్క పాదములు. ఇవి అనంతవాన్ నామ, ఇవి అనంతమైనటువంటివి, ఇవి సీమితమైనటువంటి, అవి ఒక లిమిట్ గా లేవంట, అనంతంగా ఉన్నాయంట, అన్లిమిటెడ్ గా ఉన్నాయన్నమాట. అంటే అంత విశాలంగా వ్యాపించి ఉన్నాయి. ఇది బ్రహ్మ యొక్క రెండవ పాదము అని చెప్పి ఇక్కడ ఈ 3వ మంత్రంలో ప్రస్తావించబడింది. కాబట్టి మొట్టమొదటి మనం ఏం చెప్పుకున్నాం, వాళ్ళు అగ్నిపాదం చెప్తానని ప్రస్తావించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. బయలుదేరి మధ్యలో సంధ్యా సమయానికి అక్కడ ఒక చోట కూర్చొని అక్కడ అగ్ని ప్రజ్వలింప చేసుకొని అక్కడ ఆవులు నిలబెట్టుకొని అక్కడ అగ్ని సమాధానం చేసిన తర్వాత, అగ్నిని సమర్పించిన తర్వాత ఆ సత్యకాముడు అగ్నికి పూర్వాభిముఖంలో కూర్చొని ఉపాసించడం ప్రారంభించాడు. ఆ సమయంలో అగ్ని దేవత సత్యకాముని సంబోధించినప్పుడు వెంటనే హే భగవాన్ చెప్పి ప్రతిక్రియగా సమానం చెప్తాడు. అప్పుడు సత్యకాముడు కూడా ఆ సమయంలో అగ్నిదేవత అంటే ఆ అగ్నిదేవత యొక్క తత్వాన్ని చెప్పేటువంటి ఆ రిషభమే, హే సౌమ్య, బ్రహ్మ యొక్క పాదం నీకు ప్రస్తావిస్తాను, ఉపదేశిస్తాను అని చెప్పినప్పుడు దానికి సహస్రంగా మళ్ళీ నేను ప్రస్తావించు అని చెప్పి సంబోధన పూర్వకంగా అతను కూడా వినమ్రతాపూర్వకంగా యాచించినప్పుడు ఆ బ్రహ్మ యొక్క రెండవ పాదం యొక్క రహస్యాన్ని 4 కళల రూపంలో, పృథ్వీ కళ, అంతరిక్ష కళ, ద్యౌ కళ, సముద్ర కళ, ఈ 4 కళలు ఉన్నాయి. ఈ బ్రహ్మ యొక్క రెండవ పాదం యొక్క చతుష్కళలు. ఇవి అనంతవాన్ నామ, అంటే అనంతవా అంటే ఇందులో అనంత లోకాలు ఉన్నాయి. దీనికి ఈ అనంత లోకాలకు అంతమంటూ ఉండదు, అంటే అంతటా వ్యాపించి ఉన్నాయి. ఇక ఏది లేదంటూ లేదంటే సమస్తంగా సంపూర్ణంగా వ్యాపించి ఉన్నాయి. అందుకే అనంతవాన్, ఇది బ్రహ్మ యొక్క అనంతవాన్ తత్వం అనేది ఈ రెండవ పాదం యొక్క రహస్యము. ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకొని ఉపాసన చేస్తారో అతను కూడా బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ యొక్క రహస్యం తెలుసుకోగలుగుతాడని చెప్పి ఈ అంశాన్ని 4వ మంత్రంలో ప్రస్తావించబడింది. చూడండి, ఏతం ఏవం విద్వాన్ చతుష్కలం పాదం, అంటే ఎవరైతే ఈ రకమైనటువంటి ఏ విద్వాంసుడు అయితే ఈ రకమైనటువంటి చతుష్కలం పాదం 4 కళలతో, ఏవి 4 కళలు, పృథివీ కళ, అంతరిక్ష కళ, ద్యౌ కళ, సముద్ర కళ, ఈ 4 కళలు చెప్పుకున్నాం కదా. ఈ 4 కళలను చతుష్కలం పాదం బ్రహ్మణ, ఈ పాదం బ్రహ్మ యొక్క పాదము ఈ 4 కళలతో యుక్తమైంది. అది ఎలా ఉందంటే అనంతవానితి, అంటే అనంత లోకాలతో యుక్తమైన అంట, దానికి అంతం అంటూ లేదంట, అటువంటి లోకాలతో యుక్తమైంది. అనంతవాన్ ఇది ఉపాస్తే, అనంతమైంది, అంతమంటూ లేదు, అంటే అంతటా వ్యాపించి ఉంది అని ఎవరైతే తెలుసుకుని ఉపాసన చేస్తారో అటువంటి వ్యక్తి అనంతవాన్, అటువంటి అనంతంతో యుక్తమైనటువంటి అనంత జ్ఞానంతో యుక్తమైనటువంటి, అనంత జ్ఞానానుభూతితో యుక్తమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సాధకుడు ఎవరైతే ఉన్నారో అస్మిన్ లోకే భవతి, ఈ లోకంలోనే అతను కూడా అనంతవంతుడు అవుతాడు. అంటే అన్ని సంపూర్ణంగా అన్ని సంపూర్ణమైన ఐశ్వర్యాలతో యుక్తుడవుతాడు. అంటే సకల ఐశ్వర్యం అతనికి లభిస్తాయి. అంటే ఏది అంటూ లేనిదంటూ ఏది ఉండదంట. అంటే ఏ విధంగా బ్రహ్మ యొక్క పాదం అనంతమైన ప్రకాశంతో అనేక లోకాలతో పోయి నిండి ఉందో, ఇతను కూడా సమస్త సంపదలతో, సమస్త ఐశ్వర్యాలతో, సమస్త జ్ఞానంతో సంపూర్ణంగా నిండి ఉంటాడనమాట. దానికి కావాల్సిందంటూ ఏది లేదు అనే స్థితిలో ఉంటాడు. ప్రాప్తం ప్రాపణీయం అనే స్థితితో యుక్తుడై ఉంటాడు అన్నమాట. అందుకే అస్మిన్ లోకే భవతి. అలాగే అనంతవత, ఇలాంటి అనంత జ్ఞానంతో యుక్తమైనటువంటి, అనంత ఐశ్వర్యంతో యుక్తమైనటువంటి వ్యక్తి లోకాన్ జయతి, కూడా సమస్త లోకాన్ని జయించగలుగుతాడు. కాబట్టి ఏతం ఏవం విద్వాన్, ఈ రకంగా ఎవరైతే ఈ తత్వాన్ని, 4 కళల యొక్క తత్వాన్ని, ఏ విద్వాంసు అయితే ఈ 4 కళలతో యుక్తమైన తత్వాన్ని తెలుసుకుంటుందో, ఇది బ్రహ్మణ యొక్క పాదం, ఇది బ్రహ్మ యొక్క పాదం తెలుసుకొని అనంతవాన్ ఇది ఉపాసతే,
ఈ బ్రహ్మ యొక్క పాదం రెండవ పాదము అనంత అనంత జ్ఞానంతో అనంత ఐశ్వర్యంతో నిండి ఉంది అని తెలుసుకుని ఎవరైతే ఉపాసన చేస్తారో అతను కూడా అస్మిన్ లోకే భవతి, అలాగే అనంతవతో లోకాన్ జయతి, ఇలాంటి అనంత జ్ఞానయుక్తమైన వ్యక్తి సంపూర్ణ లోకాన్ని జయించగలుగుతాడు అని చెప్పి ఇక్కడ ఆ వ్యక్తికి ఈ ఉపలబ్ధి గురించి ప్రస్తావించబడింది. ఇది బ్రహ్మ యొక్క రెండవ పాదం. అనంతవాన్ అంటే అనంత జ్ఞానంతో అనంత లోకాలతో యుక్తుడై ఉంటాడని చెప్పి ఈ రెండవ రహస్యాన్ని, బ్రహ్మ యొక్క రెండవ పాదము రెండవ చరణము ఈ బ్రహ్మ యొక్క రహస్యాన్ని ఈ రకంగా తెలుసుకుంటాడో అతడు కూడా అనంతవంతుడు అవుతాడు. ముందే చెప్పుకున్నాం ప్రకాశవంతుడు అవుతా అని చెప్పినాం. ఇప్పుడు అనంత జ్ఞానం కలిగిన వాడు అవుతాడు, అనంత సామర్థ్యం కలిగిన వాడు అవుతాడు. ఈ బ్రహ్మ యొక్క గుణాలు కదా, వాడు ఒక గుణం ప్రకాశవంతమైన వాడు ఆ పరమేశ్వరుడు. ఇంకా ఎటువంటి వాడయ్యా అనంత జ్ఞానం కలిగిన వాడు, వాడు నువ్వు కూడా అనంత జ్ఞానం కలిగిన వాడే అవుతావు. అంటే అంత సంపూర్ణ జ్ఞానం యుక్తుడు అవుతావు. నీకు ఎంతైతే జ్ఞానం అవసరమో, మోక్ష ప్రాప్తికి ఏ జ్ఞానం అయితే అవసరమో అంత జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతావు అనే భావంతో ఇక్కడ ముందుగా ఒకటో ఉపదేశం ప్రకాశవంతమైన తత్వాన్ని బోధించబడింది. రెండవ తత్వము రెండవ చరణము బ్రహ్మ యొక్క అనంత జ్ఞానంతో యుక్తమైనటువంటి అనంత సామర్థ్యంతో యుక్తమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని నాలుగు కళల్లో ఉన్నటువంటి అనేక లోకాల్లో ఉండే జ్ఞానం తెలుసుకొని మనం ఉపాసించాలి. అలా చేసినట్లయితే నువ్వు కూడా అనంతవంతుడు అవుతాడని చెప్పి ఈ రెండవ ఉపదేశం ఈ 6వ ఖండంలో ప్రస్తావించబడింది. అందుకే ఇటు 6వ ఖండ ఈ రకంగా 6వ ఖండం మనం ప్రస్తావించుకున్నాం. మహోదయ ఇప్పుడు మీరు అగ్నిష్టే అనే ప్రయోగం ఏంటి మహోదయ? ఒకటవ దాంట్లో అగ్నిష్టే అంటే టు సంధి జరిగిందండి. అగ్నిష్టే అంటే అగ్ని ప్లస్ తే అనేది టాగా మారిపోయింది సంధి నియమం ప్రకారం, వ్యాకరణ నియమం ప్రకారంగా. అదే దీంట్లో చివరి వాక్యం పాదం వక్త ఇది అంటే అగ్ని గురించి అన్నమాట. అగ్ని నీకు పాదం అంటే రెండవ పాదం గురించి వక్త ఉపదేశిస్తాను అంటే వృషభమే చెప్తుందంట. ఆ వృషభమే సత్యకామం చెప్తుంది. ఒకటో పాదం గురించి చెప్పుకున్నాం, ప్రకాశవంతమైన లోకాల గురించి, 4 కళల గురించి చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ అగ్ని తత్వం గురించి నీకు ప్రస్తావిస్తాను, రెండో తత్వం గురించి ప్రకాశిస్తాను, రెండో తత్వం గురించి బోధిస్తాను అని చెప్పి ఇక్కడ తే అంటే నీకు అని అర్థం. ఇక్కడ ఇప్పుడు దాంట్లోనే చివరి ఉపవివేశ అని చెప్పారు కదా మహోదయ. అది ప్రాగుప అంటే అదేంటి మహోదయ? పొదువారి ముఖం ఇప్పుడు ఏం చెప్తున్నాం అందులో? అగ్నేహి ప్రాంగ్ ఉపవివేశ. అగ్నికి ప్రాంగ్ ముఖం అంటే పొదువారి ముఖం కూర్చున్నామట. అగ్ని యజ్ఞకుండంలో ఎప్పుడైనా యజ్ఞం చేసి యజమాని ఎక్కడ కూర్చుంటే పొదువారి ముఖం కూర్చుంటామట. అంటే పశ్చిమ దిశలో ఉంటూ ముఖం పొదువారి ముఖంగా ఉంటున్నామట. ఉపవివేశ అక్కడ కూర్చున్నాడు, దగ్గర కూర్చున్నాడు. ఉప దగ్గర, వివేశ కూర్చోవడం అట, దగ్గరగా కూర్చున్నాడు. ఎవరు? అక్కడ ప్రాగుప వివేశ అని ఉంది కదా మహోదయ. ప్రాంగ్ ఉపవివేశ 2 సార్లు వచ్చింది. ప్రాంగ్ ఉపవివేశ. ప్రాంగు కాదు, ప్రాంగ్ సంధి విభాగం చేస్తే పద విభాగం చేస్తే ప్రాంగ్ ఉపవివేశ. ఓకేనా? ఉపాయ శబ్దం దగ్గర అని చెప్పడం బలపూర్వకంగా చెప్పడం కొరకు దాని ఉపాయ శబ్దాన్ని మన 2 సార్లు ప్రయోగించబడింది. ఇంకోటి అంటే ఈ సమాప్తిక సూచకం కూడా కాబట్టి ఈ రకంగా సమాప్తి కాదు ప్రారంభం ఇది. అంటే అత్యంత నికటగా కూర్చున్నాడు అనే సందర్భంలో ఈ అనే ఉపసర్గని 2 సార్లు ప్రయోగించబడింది అన్నమాట. బలపూర్వకంగా చెప్పడం. ఎందుకు? ఆ ఛందస్సు పూర్తి చేయాలి కాబట్టి 2 అక్షరాలు కావాలంటే అదే విషయాన్ని అదే ఉపసర్గని 2 సార్లు ప్రయోగించబడింది అన్నమాట. సంఖ్యా పూర్తి. అస్తు. ఈ రకంగా మొట్టమొదటి బ్రహ్మ యొక్క చరణం ఏంటంటే, పాదం ఏంటంటే ప్రకాశవంతమైన 4 లోకాల గురించి చెప్పుకున్నాము. రెండవ చరణం వచ్చేసి అనంతమైన లోకాల గురించి, అనంత లోకాల గురించి ప్రస్తావించుకున్నాం. అంటే బ్రహ్మ యొక్క రెండవ పదం అనంత లోకాలతో యుక్తమైన. అనంత లోకాలు ఏమిటంటే పృథ్వీ లోకము, అంతరిక్ష లోకము, దీవులోకము, అలాగే సముద్ర లోకం. సముద్రంతో విశాలంగా ఉంటుంది కదా. అలాగే ఈ 4 లోకాల్లో అనంత జ్ఞానం ఉంది, అనంత లోకాలతో నిండి ఉంది, అనంత ప్రకాశంతో నిండి ఉంది, అనంత సామర్థ్యంతో నిండి ఉంది. ఆ తత్వాన్ని అదే విధంగా తెలుసుకొని ఎవరైతే ఉపాసన చేస్తారో అతడు కూడా అనంతవంతుడు అవుతాడు. అతడు కూడా అగ్నితత్వంతో ప్రకాశిస్తాడు. అతను కూడా సంపూర్ణ లోకాలను జయించగలుగుతాడు. ఈ లోకంలో ఐశ్వర్యంతో యుక్తుడవుతాడు, సంపూర్ణ జ్ఞానంతో యుక్తుడవుతాడు అని చెప్పి ఇక్కడ సమస్త లోకాలను జయించగలుగుతాడని చెప్పి ఈ రకమైనటువంటి ప్రస్తావన ఆ బ్రహ్మ యొక్క రెండవ పాదం గురించి మనకు ప్రస్తావించబడింది.
అస్తు. ఆ బ్రహ్మ యొక్క 3వ పాదం 4వ పాదం అనేది మన తర్వాత చూద్దామండి. అస్తు. ఇందులో ఎక్కడైనా సందేహం ఉంది ఇంకా? అగ్నిష్టే పాదం మన దగ్గర మహోదయ, అంటే ప్రకాశాన్ని చెప్తాను అని అంటున్నది కదా మహోదయ, అంటే అగ్ని తుల్యంగా ఆ పాదం ప్రకాశవంతం అంటున్నారా ఏంటి మహోదయ? ఎక్కడ శ్లోకంలో అగ్నిష్టే పాదం అని చెప్పాం కదా మహోదయ, అక్కడ మీరు వివరణలో ఆ పాదం ప్రకాశవంతమైంది అగ్ని తుల్యంగా అని ఉద్దేశమా? అక్కడ ఏంటి మహోదయ అక్కడ అగ్నిష్టే పాదం అని అనడంలో? అంటే ఆ మొదటి పాదం, ఒక పాదం అగ్ని తుల్యంగా ప్రకాశవంతమైనది అని, లేకపోతే ఆ పాదమే ప్రకాశవంతమైనది దీనికి తుల్యం అంటే ఉదాహరణ ఉపమానం చెప్పడానికి అగ్నిని ప్రారంభించారా ఏంటి మహోదయ ఉద్దేశం? ఏంటంటే బ్రహ్మ యొక్క తత్వాన్ని చెప్పడం కొరకు 4 అంటే మనతేనే ఒక శ్లోకంలో 4 పాదాలు ఉంటాయి, కొంచెం 2 పాదాలు ఉంటాయి, కొంచెం 3 పాదాలు ఉంటాయి, కొన్ని 6 పాదాలు ఉంటాయి, అలా ఉంటాయి. ఆ 4 బ్రహ్మకి 4 తలలు ఉన్నాయని చెప్తుంటాం కదా. అంటే ఆ బ్రహ్మ యొక్క తత్వాన్ని చెప్పడం కొరకు ఒక ఒక పాదంలో, అంటే ఒక 4 శ్లోకం యొక్క మంత్రం యొక్క 4 భాగాల్లో, మంత్రాంశంలో 4 భాగాల్లో ఇప్పుడు 4 భాగాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి, 4 చరణాలు ఉంటాయి. ఆ ఒక చరణంలో ప్రకాశం గురించి చెప్పబడింది, ఒక చరణంలో అనంత జ్ఞానం గురించి చెప్పబడింది, ఇంకో చరణం ఇంకో రకంగా చెప్పబడింది, ఇంకొక చరణంలో అలాగే ఆ పరమాత్మ యొక్క సామర్థ్యాన్ని 4 భాగాలుగా చేసి చెప్తున్నమాట. ఇందులో ఈ భాగం ఉంది, ఇందులో ఒక భాగం తెలుసుకున్నావు, ఇందులో ఒక భాగం తెలుసుకున్నావు. అలాగా ఆ పరమాత్మ తత్వం ఒకేసారి చెప్పకుండా, ఒకే మాట చెప్పకుండా దాన్ని విభాగం ద్వారా చెప్పుకుంటున్నామాట. ఇదానీ అవగతం. ధన్యవాదాలు. మహోదయ ఇప్పుడు పృథ్వీ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్తే నమస్కారం. మహోదయ, ప్రణామముని. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు.